హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే బీట్రూట్ ఫ్రై చూపిస్తున్నానండి. ఇది చాలా తొందరగా అయిపోతుంది. నేను హాఫ్ కిలో బీట్రూట్ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని వీటిని కొంచెం వేపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్నాక మరొకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని లిడ్లో వచ్చేసి ఆనియన్స్ని మగ్గించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ యాడ్ చేసుకోవాలండి. బీట్రూట్ని చాలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. మనకి ఫ్రై అనేది ఫాస్ట్గా అయిపోతుంది. బీట్రూట్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి, కింద ఉన్నటువంటి ఆనియన్ అంతా కలిసేలాగా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసుకుని 5-6 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇందులో ఆవిరితోనే ఉడికిపోతుందండి, ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బీట్రూట్కి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 5-6 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్ ఉందండి. ఈ వాటర్ కూడా మనకి ఆవిరైపోవాలండి బాగా ఉడికి. ఈ వాటర్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు బీట్రూట్ అనేది బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు కొంచెం మనం చెక్ చేసినా కూడా ఇంకా కొంచెం పచ్చిగానే ఉంటుందండి బీట్రూట్. చూడండి, ఇంకాస్త ఉడకాలి. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి, నేను మరి 2 నిమిషాల తర్వాత చూస్తున్నాను. ఇప్పుడు వాటర్ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మనకు బీట్రూట్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. చూడండి, నీట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కారము, మీకు కారంకు సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ కొబ్బరి పొడి కూడా అండి. ఇవి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు తెల్లగడ్డలు ఇష్టమైతే తెల్లగడ్డలు కూడా దంచేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ చేసి కొబ్బరి, కారం పొడి యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి మరో 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకు పర్ఫెక్ట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది. చూడండి, చాలా ఎమ్మిగా ఉంటుందండి. చపాతీలోకి మనం ఉట్టిది స్పూన్ వేసుకునైనా తినొచ్చండి, అంత ఎమ్మిగా ఉంటుంది. సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా. సో ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకే అండి, మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.